కూటమి సర్కారు ఏపీలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దినాం ఏదో ఒక మంచి వార్త మనం వింటనే ఉన్నాం. ఇక అట్లనే మళ్ళా చంద్రాల సర్కారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోని ముందరకు వచ్చింది. ఇప్పుడు పెన్షనర్లకు చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కరు ఇది కదా చంద్రబాబు నాయుడు సార్ అంటే, గిది కదా బాబు సార్ అంటే, గిది కదా చంద్రన్న కానుక అంటే అంట మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా చంద్రాల సార్ను, అటు పక్కన కూటమి సర్కారును. ఇక ఏపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను 4,000కు చేసిన సంగతి మనందరికి ఎరికైందే కదా. ఇక దివ్యాంగుల కోసానికని సైతం 6,000 రూపాయలనైతే ఇప్పటికైతే ఇస్తున్నది. అయితే 1వ తేదీ పొద్దుగాలనే ప్రభుత్వ అధికారులు ఏకంగా ఇంటికొచ్చి మరి పెన్షన్ను అందజేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కూటమి సర్కారు కొత్త పెన్షన్దారులకు సంబంధించిన ఒక కీలక ముచ్చటనే తీసుకున్నది. ఈ నిర్ణయం అందరికీ చెప్పాలని చెప్పి గట్టిగానే ఆరాటం చెందుతున్నది. అయ్యా దాదాపు 1,00,000 కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోనీకే 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం చెప్పిండు. అయ్యా మే నెల 1వ తారీఖు నుండి వీళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పెన్షన్ జూన్ నుండి అందజేస్తారట. అయితే 2014-19 మధ్య ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా అయ్యేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం సౌలత్ ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలన చేసి నెలాఖరుకల్లా పెన్షన్ల జాబితాను రెడీ చేసేటోళ్ళు. ఇక ఫలితంగా ఏమైందయ్యానంటే అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మరుసటి నెలన అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న నెక్స్ట్ మంతే పెన్షన్ వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ జగనన్న సర్కారు ఈ విధానానికి చెక్ పెట్టుకుంటూ వచ్చింది. 6 నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను తయారు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రతి ఏడాది జూను డిసెంబర్ నెలల్లోనే జాబితాను తయారు చేస్తామని చెప్పి ఖరాఖండిగా తేల్చి చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రకారంగా కూడా కనీసం జాబితాను కూడా రూపొందించిన దాఖలాలు లేవని చెప్పి మంది బాగానే గరం అయిండ్రు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగనన్న మీద. ఇంకా పోతే విద్యుత్, ఇన్కమ్ ట్యాక్స్, 4 వీలరు, ఇల్లు, పొలము, ఇంకా వేరే వేరే ఇతరత్ర వాటి పేరుతోని వేలాది మందికి పెన్షన్ పథకానికి అనర్హులను చేసి జగన్ సర్కార్ తీసేసిందన్న ముచ్చట మనందరికి ఎరికైంది. అయితే ఇటువంటి వాళ్ళంతా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నట్టుగా మనందరికి ఎరికైతున్నాం ముచ్చట. ఏదేమైనా చంద్రాల సార్ మాత్రం ఈ వితంతుల పింఛన్ విషయంలో జనత గట్టిగానే ఉన్నాడు, ఫోకస్గా ఉన్నాడు. ఎందుకనంటే మేము అధికారంలోకి రాగానే వితంతువులకు మంచి జరుగుతుంది, వితంతువులకు మంచి వాళ్ళకు అనుకూలంగా పింఛన్లను మేము ఇస్తామని చెప్పి చంద్రాల సార్ చెప్పిన మాటకైతే ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అని చెప్పి మత్తు తారీఫ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్న చంద్రన్నకు ఇంకా సపోర్టు బాగా పెరిగిందయ్యా. ఏదేమైనా కానీ బాబు సార్ దూకుడు చూసి మాత్రం ఏపీ పబ్లిక్ మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.